ముఖ్యంగా రైతు బంధు విడుదలపై నిర్ణయం తీసుకునేటటువంటి ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక పరిషత్ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక బడ్జెట్ కేటాయింపులు, పెన్షన్ల పెంపు పైన కూడా కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు 6 గ్యారంటీల అమలు కోసం ఇప్పటికే విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మంత్రివర్గంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇక బడ్జెట్ ఎలా ఉండే అవకాశం ఉంది, విపక్షాల డిమాండ్లేంటి తదితర అంశాలకు సంబంధించి ఇవాటి మార్నింగ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మూర్తి గారు, ఇక భారతీయ జనతా పార్టీ నుంచి అల్జాపురి శ్రీనివాస్ గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీనివాసరావు గారు, గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు గారు, ఏ రకమైనటువంటి డెసిషన్స్ ఈ రోజు కేబినెట్ భేటీలో ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఒక పక్క బడ్జెట్ ఉంది, రైతు బంధు కోసం రైతులు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్, అవి కాకుండా చాలా కీలక నిర్ణయాలు, మెట్రో అంశం కావచ్చు, ఇతరతర అంశం కావచ్చు, వీటన్నింటి మీద చర్చించే అవకాశం ఉందని ఊహాగానాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి డెసిషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న వీక్షకులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు ఈరోజు కేబినెట్ మీద అందరి యొక్క కాన్సన్ట్రేషన్ ఉంది, అందరి యొక్క దృష్టి వస్తున్న కారణం ఫస్ట్ ఇది బడ్జెట్ సమావేశాలు రాబోయేది కాబట్టి కీలకమైనటువంటి నిర్ణయాలు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. దాంతో పాటు కొంతకాలంగా పెండింగ్ అవుతున్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మీద రైట్ శ్రీనివాసరావు గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, చిన్న డిస్టర్బెన్స్ ఉంది, మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, వెంటనే మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. రామ్మూర్తి గారు నాకు మీ ఆడియో క్లియర్ కదా? సో రామ్మూర్తి గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఈ రోజు జరిగేటటువంటి కేబినెట్ భేటీలో చాలా కీలకమైనటువంటి అంశాల మీద చర్చించే అవకాశం ఉంది, కొన్ని కీలక డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ముందుగా మనం గనక రాబోయేటటువంటి బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడుకుంటే, ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి కేటాయింపులు ఉండాలని మీరు అనుకుంటున్నారు? అలాగే ఈ కేబినెట్ భేటీకి సంబంధించి ఏం చెప్తారు? ఈ బడ్జెట్ కేటాయింపుల గురించి కానీ, అదే విధంగా ఈ రోజు జరిగే ఈ సమావేశం కానీ జనాలను ఇంకా పిచ్చోళ్ళని చేసే క్రమంలో నడుస్తున్నట్టు కనబడుతున్నాయి. ఎందుకంటే 2024-25 2,75,891 కోట్ల బడ్జెట్ లో ఏ విధంగా కేటాయింపులు చేసిందని కూడా చూసుకోవచ్చు. అందులో కేటాయింపులు చేసింది వాస్తవంగా రూపాయి కూడా ఖర్చు పెట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. దాని తర్వాత 25-26లో కూడా 3,04,965 కోట్లకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు కూడా చేసి, అందులో కూడా వాస్తవంగా కేటాయింపులు చూసుకుంటే వాస్తవంగా దేంతో ఉన్న వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రోజు కూడా ఇప్పుడు కేబినెట్ సమావేశం కూడా మరి అయితే గాంధీ కుటుంబానికి బాగా ఆపద వచ్చినట్టు. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ కేసులో 752 కోట్లు ఏదైతే ఢిల్లీ, అదే విధంగా ముంబై, లక్నోలో మొత్తం కంప్లీట్ గా వీళ్ళ ఆస్తులు జప్తు చేసారు. కాబట్టి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బాగా పేదరికంగా ఉన్నారు, గాంధీ కుటుంబం దాన్ని ఆదుకోవాలని వాళ్ళు చర్చ కూడా మొదలు పెట్టింది కదా. 1000 కోట్లు తెలంగాణ నుంచి ఇవ్వాలనుకున్నారు. మరి ఆ కేటాయింపుల గురించి అంతర్గతంగా మాట్లాడతారా అన్న మంత్రివర్గంలో కూడా వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు కదా, మనం గాంధీ కుటుంబం ఆపదలో ఉన్నది, ఆపదలో ఉంటే మనం మనిషి కొంత వేసుకొని మొత్తం కంప్లీట్ గా మనం ఇచ్చే పరిస్థితులు ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో మనం బాగా సంపాదిస్తున్నాం. ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మనం సంపాదించిన సంపాదన మనం డైరెక్ట్ గా పంపుతున్నామని డైరెక్ట్ గా వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు కదా. ఇలాంటివి చేస్తారా లేకపోతే ఏందన్న కూడా చూసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే 2024లో కూడా వీళ్ళు ఈ మూసీ ప్రశ్నలకు 1000 కోట్లు అని పెట్టిల్లు. మరి అది ఎక్కడైతే కూడా తెలియదు. మరి 1000 కోట్లు పెట్టిలా, అవన్నీ అబద్ధాలు. ఎందుకంటే 24లో అదే విధంగా పురపాలక శాఖకు 11,000 కోట్లు అన్నారు, వ్యవసాయ శాఖకు 19,000 కోట్లు అన్నారు, ఎస్సీ ఎస్టీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1250 కోట్లు అన్నారు. మరి పెట్టిలా 5 పైసలు ఎక్కడ కూడా కనబడవు ప్రపంచంలో. అదే విధంగా ఎస్సీ సంక్షేమం గురించి 21,844 కోట్లు అన్నారు. అదే విధంగా బీసీ సంక్షేమం, గురుకుల భవనాల నిర్మాణం అన్నారు. ఇది 24నే. అదే విధంగా 25కి వస్తే ఇక అబద్ధాలు, మామూలు అబద్ధాలు లేవు. ఇక పౌర విద్యారంగాని కోసం 23 అన్నారు, 23,000 కోట్లు. అదే విధంగా పశుసంవర్ధక శాఖకు 1,600 కోట్లు, అదే విధంగా పంచాయతీరాజ్ శాఖకు 31,000 చిల్లర కోట్లు, అదే విధంగా కార్మిక శాఖకు 900 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం 200 చిల్లర కోట్లు, ఎస్సీ ఎస్టీ సంక్షేమం గురించి ఇవన్నీ చెప్పుకుంటే మస్తు ఘోరంగా ఉన్నాయి. ఇక ఐటీ రంగానికి కనరు, పారిశ్రమ రంగాన్ని, నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు అన్నారు. నీటిపారుదల శాఖ మీద ఇంతవరకు వాళ్ళు ఏం చేసి అసలు ఒక్కోటి, ఎందుకంటే ఒక్క ప్రాజెక్టు కట్టది,
అదే విధంగా ఏ విధంగా కూడా వీళ్ళకి పరిజ్ఞానం లేదు. అసలు కృష్ణా బేసిన్ రా లేకపోతే గోదావరి బేసిన్ అన్నది కూడా తెలియదు. అక్కడ ఉన్నది ఇక్కడ అంటారు, ఇక్కడ ఉన్నది అక్కడ అంటారు. అసలు ఇంకోటి ఏంటంటే ఈ రోజు కూడా నిన్న ముఖ్యమంత్రి దేవాదులకు వచ్చిన తర్వాత కూడా ఒక 3,000 ఎకరాలు సేకరించారు. 30,000 ఎకరాలకు సంబంధించి మేము 27,000 ఎకరాలు సేకరించిన ఒక 3,000 ఎకరాలు సేకరిస్తే మొత్తం కంప్లీట్ గా అయిపోతుంది. దాని మీద మాట్లాడు. వరంగల్ కు అదే విధంగా ఖమ్మంకు నీళ్ళు ఇచ్చే క్రమంలో అది కూడా అందులో ఫెయిల్ అయ్యిండు. ఇటు గోదావరి బేసిన్ లో అదే విధంగా నేను అడుగుతున్నా ఒకటి క్లియర్ గా ఏంటంటే శివ గారు, ఇప్పుడు 5,000 కోట్లతోనే గాంధీ విగ్రహం పెడతా అంటారు. మరి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టి ఎందుకండి? అదే గాంధీ భవన్ కూలగొట్టి కట్టచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ గాంధీ భవన్ ఉన్నది, గాంధీ భవన్ మొత్తం కూలగొట్టి అక్కడ కట్టుకోమనండి. ఇప్పుడు మేము కట్టినప్పుడు ఎవరి విగ్రహాలన్నా ఇప్పుడు మేము మహానుభావుల విగ్రహాలు కట్టినాం. ముఖ్యంగా అంబేద్కర్ గారి విగ్రహం ఒక్క ఇల్లు అన్న పోయిందా? అరే ప్లేస్ లేవా? ఓన్లీ గల్లకే పోయి కట్టాలనా? ఇంకోటి ఏంటంటే నేను ఓపెన్ గా మాట్లాడతాను, గాంధీ భవన్ కూడా కొట్టండి, ఎవరికి ప్రాబ్లం లేదు. మీరు ఎంత ఎత్తన పెట్టుకొని ఎంతన్నా ఎత్తన చేసుకోండి. మొత్తం అది కోసం పుచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం. ఎవరి కోసం వచ్చింది ఈ ప్రభుత్వం? అసలు ఇంకోటి గ్యారెంటీ 6 గ్యారెంటీల విషయంలో ఈ రోజు జరిగే వాస్తవంగా ఏదైతే ఇప్పుడు బడ్జెట్ కేటాయింపుల్లో చూస్తే నా వాస్తవంగా మొత్తం మీరు పంపింది నేను చూసా. అసలు ఈ 6 గ్యారెంటీల విషయంలో ఎవరికి ఎంత బాగున్నారు. మహిళలు ఇప్పుడు ఏదో నెలకు ఒక మహిళకు 2,500 ఇస్తున్నారు. ఆ అంశంలో ఇవ్వమనండి. 60,000 ఉన్నారు ఒక్కొక్కరు బాకీ, అవి ఇచ్చి ఇంకా మిగతా ఇవ్వమనండి. అదే విధంగా వృద్ధుల పెన్షన్ వేస్తా అంటున్నారు కదా, వాళ్ళు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. 96,000 బాకీ ఉన్నారు ఇప్పటి వరకు, అవి ఇచ్చి ఇంకా మిగతా స్టార్ట్ చేయమనండి. అవి మొత్తం బాకీ పెట్టుకొని వాళ్ళకి మొత్తం అంత రైతు భరోసా ఇప్పటికే ఎగ్గొట్టిల్లు. రైతు భరోసా ఇప్పటికి కూడా 29 తారీఖు నుంచి 31 తారీఖు అంటాడు. పిచ్చోళ్ళ మనం ఫిబ్రవరి 29, 31 ఉంటుందా అండి? 2 రోజులు 3 రోజుల్లో మొత్తం అయిపోవాలంటున్నాడు. జనాల పిచ్చోళ్ళని చేస్తున్నారు. రైతులకు కూడా ఒక్కొక్కరికి 80,000 ఇవ్వాలండి, దాన్ని కూడా చేసిపోవాలి. రైట్, ఓకే ఓకే, డిస్కస్ చేద్దాం రామూర్తి గారని. శ్రీనివాసరావు గారు కంటిన్యూ ప్లీజ్. ఇప్పుడు హలో, నమస్తే అండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా జేపీపీ వీక్షకులకు అందరూ కూడా నమస్కారం. ఇప్పుడు ఈ రోజు ఇవాళ బడ్జెట్ ప్రిపరేషన్ కు ముందు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం అందరి దృష్టిని కేంద్రీకరించి ఉన్నది. కారణం బడ్జెట్ ఉండడం. రెండో అంశం, దీంట్లో రైతు భరోసా గురించి కొంతకాలంగా అందరూ రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. దాని మీద కూడా నిర్ణయం వస్తుందని ఎదురు చూస్తున్నారు. మూడోటి, జిల్లా పరిషత్ అండ్ ఎంపీటీసీ ఎన్నికల మీద కూడా నిర్ణయం జరుగుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. దాంతో పాటు కొత్తగా ఏర్పాటైన 3 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి దాని మీద కూడా నిర్దిష్టమైనటువంటి సూచనలు నిర్ణయాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా ఇప్పుడే మిత్రుడు రామూర్తి గారు మాట్లాడుతూ గత సంవత్సరం జరిగినటువంటి 2,79,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయించినటువంటి వాటిని సరైనటువంటి రీతిలో దానికి ఖర్చు చేయలేదు, ఎక్కడ చేసిందో అన్నట్టు. ఇరిగేషన్ లో 23,000 కోట్ల రూపాయల్లో ఎంత ఖర్చు అయిందనేది నిన్ననే ఇరిగేషన్ మంత్రి గారు పూర్తిగా దాని మీద వివరణ ఇచ్చింది. మీకు ఇక్కడ జరిగినటువంటి పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ దేవాదులకు కూడా కొంత ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మూసి మీద ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులకు వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టడం, అందులో మొదలవడం జరిగింది.